మై డియర్ అమాచ్యూర్. దీన్ని అమెచ్యూర్ అనుకుంటారు, కానీ అలా కాదు, అమెచ్యూర్ అనాలి. అమెచ్యూర్ ప్రొనౌన్సియేషన్ ఏమైనా కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనుకోండి, చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమవ్వదు, అది ప్రొనౌన్సియేషన్ అమెచ్యూర్ అన్నంత మాత్రం ఏం తప్పేం కాదు, అలా కూడా అనొచ్చు అనుకోండి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చి అమెచ్యూర్. అది ఎక్కువగా యూజ్ చెయ్యం మనం, ఎక్కువగా యూజ్ చేసేవి మనం నేర్చుకోవాలి. అమెచ్యూర్ అంటాం. సరే, స్పెల్లింగ్ వచ్చేసి AMATEUR, అమెచ్యూర్. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఇనెప్ట్ అట్ యాక్టివిటీస్. ఇనెప్ట్ అంటాం. ఇనెప్ట్ అంటే మీకు అర్థమైందా? ఇనెప్ట్ అంటే తెలియకపోవచ్చు. ఇనెప్ట్ అంటే ఏంటంటే అన్స్కిల్డ్ అని అర్థం. ఒక పని చేస్తున్నాడు కానీ కరెక్ట్గా అతనికి ఆ నాలెడ్జ్ లేదు, ఆ వర్క్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి అంటాం. వర్క్ చేస్తున్నాడు కానీ కొంచెం వర్క్ నాలెడ్జ్ లేదు అంటాం. సో దాన్ని ఇనెప్ట్ అంటాం. హీఈస్ ఇనెప్ట్ ఇన్ హిజ్ యాక్టివిటీస్, అంటే అతని యాక్టివిటీస్లో అతను కొంచెం అన్స్కిల్డ్ ఉన్నాడు అని చెప్పేసి. నాట్ స్కిల్డ్ అని, నాట్ స్కిల్డ్ ఇనఫ్. సెంటెన్స్ కూడా రాశాను. ద న్యూ బాయ్ ఈజ్ అన్ అమెచ్యూర్, సో ఐఎమ్ టేకింగ్ ఇన్ టు అవర్ టీమ్. సారీ, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ నాట్ టేకింగ్ అని రావాలి. ఇక్కడ ఏంటంటే ద న్యూ బాయ్ ఈజ్ అన్ అమెచ్యూర్, సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు అవర్ టీమ్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు అవర్ టీమ్. అతను కొంచెం ఏదైతే మనం టీమ్గా ఫామ్ అవుతున్నామో ఆ టీంలోకి అతన్ని నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే అతను కొంచెం అంత అన్స్కిల్డ్ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ఇన్ టు అవర్ టీమ్ అని వచ్చింది. యాక్చువల్గా ఐఎమ్ టేకింగ్ ఇన్ టు కాదు, ఐఎమ్ నాట్